హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడే తాలింపు అయితే వేసుకున్నాను. ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసుకొని టొమాటో వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఫ్రెండ్స్ కడుగు పెట్టుకున్న చికెన్ అయితే ఎక్కడ ఉండిపోయింది. ఇప్పుడు మనం ఈ చికెన్ని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. తాలింపు మగ్గాక చికెన్ వేసుకొని చికెన్ కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయితే అయిపోయింది. మసాలా మొత్తం నీట్గా చికెన్ వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, మేమైతే 1 kg చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఈరోజు సండే స్పెషల్గా ఏం చేస్తున్నారో షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, నా చికెన్ అంతా వేసుకున్నాక బాగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలిపి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకొని ఒక 10 నిమిషాలు కూర అనేది బాగా మగ్గిపోయిన తర్వాత కర్రీలో సరిపడా వాటర్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే నీట్గా కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 minutes మూత పెట్టేసుకొని తర్వాత ఎలా ఉడికిద్దో చూడండి ఫ్రెండ్స్. కూర అయితే మరి బాగా మగ్గిపోయింది. మనమైతే కూరలో సరిపడా కొంచెం పసుపు వేసేసుకున్నాం. పసుపు వేసుకొని కూర బాగా కలిపి పెట్టుకొని అలాగే కొంచెం ఉడికిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ కూర అనేది తర్వాత మనం ఫ్రెండ్స్ ఇందాక పసుపు అయితే వేసుకున్నాం కదా, కూరలో సరిపడా కొంచెం కారం వేసుకొని చూడండి ఫ్రెండ్స్. కారం వేసిన తర్వాత మన కర్రీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మగ్గించుకొని బాగా, ఆ తర్వాత కూరకు సరిపడా నీళ్ళు పోసుకొని కూరని అయితే బాగా ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, కారం వేసిన తర్వాత అయితే కూర ఇలా ఉంది. చికెన్ కర్రీ అయితే ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అందులో వాటర్ పోసేసుకొని కూరని అయితే రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. కూరని అయితే లో ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే పోసేసుకున్నాం చికెన్ కర్రీలో. ఇప్పుడు ఇది బాగా ఒక 15 minutes ఉడికిపోతుంది ఫ్రెండ్స్. మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కర్రీ అనేది ఉడికిపోయిన తర్వాత ఇందులో గరం మసాలా, ధనియా పౌడర్, ఇంకా ఉప్పు వేసుకొని మనం చికెన్ కర్రీని అయితే దించేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చికెన్ కర్రీకి కాంబినేషన్గా అయితే చపాతీ పిండి అయితే రెడీ చేసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో కూడా ఏ రెసిపీ చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.